నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని అలాంటి నియామకాలు అనే కీలక అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పక్కన పెట్టిందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. అసలు నిరుద్యోగులను 10 ఏళ్లు పట్టించుకోలేదని కనీసం పరీక్షలు సరిగా నిర్వహించకుండా గత ప్రభుత్వ పెద్దలు పేపర్ లీకేజ్లకు కారణమయ్యారని అంటున్న బల్మూర్ వెంకట్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావచ్చింది. దాదాపు విజయోత్సవ సంబరాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ విజయోత్సవ సంబరాలపైన ప్రతిపక్షాలు మాత్రం విపరీతమైన ఆరోపణలు చేస్తున్నాయి. ప్రస్తుతం దానిపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న విజయోత్సవ సంబరాలు మీరు చేస్తున్నారు, ఏం చేశారని చెప్పి విజయోత్సవాలు చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిన్న తాజాగా కేటీఆర్ కూడా హాట్ కామెంట్ చేశాడు. ఏడాది పాలనలో ఏమి చేయని సన్యాసి ఎవరైనా ఉన్నారంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఎట్లా చేశారు? ఇలా సన్యాసి అనే పదం వాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా పరిపాలన చేసి ఏదైతే ప్రజలకు ఇస్తారన్న అన్ని హామీలు, అది కేజీ టు పీజీ ఉచిత విద్య కానీ, ఏదైతే గిరిజనుల కోడి భూములు కానివ్వండి, అయితే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, దాంతోపాటు మైనార్టీలకు 12% రిజర్వేషన్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అన్ని వర్గాలకు సంబంధించి బడుగు బలైన వర్గాలకి, గిరిజనులకి, మైనార్టీలకి అందరికీ మాటలు ఇచ్చి మోసం చేసి 10 ఏళ్లు ఏం చేసిర్రు అంటే కల్వకుంట్ల కుటుంబం బాగు కోసం తప్ప తెలంగాణ సంక్షేమం కోసం కానీ, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడకపోతేనే ప్రజలందరూ అవన్నింటినీ గమనించి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియం ఇచ్చిందో ఆ కళలన్నీ సాకారం కావాలనే ఉద్దేశంతో ప్రతి తల్లి కళ సాకారం కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆ కళలన్నింటినీ నెరవేర్చడానికి మొదటి సంవత్సరంలో ఏదైతే మహిళలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ, తెలంగాణ ప్రాంతంలో మహిళలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముందుగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, దానితో పాటు ఏదైతే వాళ్ళ పిల్లలు చదువుకోనికి ఏదైతే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కానివ్వండి, ఏదైతే డైట్ ఛార్జీలు పెంచడం కానివ్వండి, దానితో పాటు రైతులకు ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ కానివ్వండి, ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీలు 5 గ్యారంటీల్ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసి ఏదైతే విద్యార్థులు కూడా నీళ్లు నిధులు నియామకాలు క్రియాశీలక పాత్ర ఉద్యమంలో పోషించినాయి. అసలు నిరుద్యోగులని పట్టించుకోకుండా, ఉద్యోగాలు కల్పించకుండా, ఇచ్చిన ఉద్యోగాలు కూడా పెట్టిన ఎగ్జామ్లు కూడా పేపర్ లీక్లకి కారకమై దాన్ని కూడా అమ్ముకొని కేవలం వాళ్ళ కుటుంబ బాగు కోసం ఆ డబ్బుని వినియోగిస్తుంటే ఏదైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ విద్యార్థులకి భరోసా కల్పించే విధంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 55,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలని భర్తీ చేస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి ఒక భరోసా కల్పించిన బాధ్యత గల ప్రజా ప్రభుత్వం ఈ రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని తట్టుకోలేక, దీన్ని జీర్ణించుకోలేక మేము 10 ఏళ్లలో చేయలేండి సంవత్సరంలోనే ఈ ప్రభుత్వము ఏదైతే చేసిందని చెప్పని అధికారుల పైన అసభ్యకరంగా మాట్లాడము, ఏదైతే శాంతియుత వాతావరణాలు యుద్ధ వాతావరణాలుగా దాన్ని చేసే ఒక ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీలో నా బావబొమ్మర్దులు వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది శాసనసభ్యులు చేస్తారు. యావత్ తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుంది. ఏదైతే మీరు హైడ్రా మూసీని మీరు వ్యతిరేకించారు కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ములుగు ప్రాంతంలో వచ్చిన భూకంపం ఏదైతే మనకు కానీ ఏదైతే నేచర్ మనకు ఒక ఇండికేషన్ ఇచ్చింది, రేపు ఏ రకంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అని చెప్పని ఒక ఇండికేషన్ పంపించడం జరిగింది. ఇప్పటికన్నా ఏదైతే ప్రకృతి మనకి ఇచ్చిన ఒక ఇండికేషన్ తోటి జ్ఞానమన్న తెచ్చుకొని ఇప్పటికన్నా అసలు వాటిని అడ్డుకోకుండా ఏదైతే చేస్తున్న పాలనలో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఒక ఉత్సవాలని 7, 8, 9వ తారీఖున ఏదైతే సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ అక్కడ సంబరాలు నెక్లెస్ రోడ్ పైన సచివాలయం ముందు జరుపుకోవడం జరుగుతుంది. దానికి కేసీఆర్ గారిని మీ పార్టీ నాయకులను కూడా ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకో లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన సంబరాలు కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికి ప్రజలందరూ కూడా చేసుకోవాల్సిన ఒక సంబరాలు, చేసుకుంటున్న ఒక సంబరాలు. అటువంటి సంబరాల్లో ఏదైతే మీరు కూడా వచ్చి పాల్గొనాలి, ఇటువంటి ఒక చర్యలకు మీరు పాల్పడి దీన్ని వ్యతిరేకించి మీరు మాట్లాడి ఏదైతే సోషల్ మీడియాలో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏదైతే మీరు చేస్తున్న ఒక గతంలో ఏదైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారో, తర్వాత మీరు వివరించే తీరులో పార్లమెంట్ లో 0 ఇచ్చారో, ఇదే రకంగా మీరు వ్యవహారం ఉంటే మీ పార్టీ నాయకులు బయట తిరగలేని ఒక పరిస్థితులు
తెలంగాణ నెలకొంటే ప్రజలు మీ పైన తిరుగుబాటు చేస్తారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అంటే ఏం చేశారని చెప్పేసి ఏడాది కాలంలో 1,00,000 కోట్ల అప్పు చేశారు. ఈ అప్పుని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ ఇచ్చింది 4,26,26,00,000 పైచీలకు అప్పు మాత్రమే, కానీ 7 లక్షలు ఉందని చెప్పేసి 7 లక్షల కోట్లు ఉందని ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల అప్పు ఉందని చెప్పని ఆధారాలతో సహా చాలా స్పష్టంగా ఏదైతే 6 లక్షల పైకి వచ్చే కోట్ల అప్పు ఉందని చెప్పని ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పార్టీ నాయకులు ఎవిడెన్స్ తో సహా చూపించడం జరిగింది. అండ్ లాస్ట్ చాలా స్పష్టంగా వాళ్ళు చేసిన అప్పు, వాళ్ళు చేసిన అభివృద్ధి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది. ప్రతి చోట కూడా ఏ రకంగా డబ్బుని దుర్వినియోగం చేసుకోరు. కేవలం ఏమి చేసిర్రంటే స్కీమ్ పెట్టే ముందు ఎట్లా స్కామ్ చేయాలని ఆలోచించి స్కీమ్లని ప్రవేశపెట్టిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రజాస్వామ్య బద్దంగా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతిపక్షాలుగా మేము చేసేదాంట్లో ఏదైనా తప్పున్నా కూడా మీరు 100% రండి, అసెంబ్లీకి రండి, చర్చించండి. ప్రధాన ప్రతిపక్షాలుగా మీరు ఇచ్చిన సలహా సూచనలను కూడా స్వాగతిస్తాం, తీసుకుంటామని చెప్పని ప్రజాస్వామ్య బద్దంగా మేము మాట్లాడుతున్నాం. గత 10 ఏళ్లుగా ఈ ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏ రోజు కూడా నాయకులను పిలిచిన దాఖలాలు లేవు. ఇన్ని చేసినాక ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పినాక ఏమి చేసారనంటే మీరు రోజు ఈ ఉత్సవాలను అడ్డుకుంటే ఒకవైపు మా ముఖ్యమంత్రి గారేమో రైజింగ్ తెలంగాణ అని చెప్పి మాట్లాడుతుంటే మరొక దిక్కు మా నినాదము రైజింగ్ తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్న ప్రజల జీవితాలు బాగుపడాలి, ఏదైతే సూర్యునిలా ఉదయించాలి, ఏదైతే బడుగు బలైన వర్గాలు మైనారిటీలు అందరి భవిష్యత్తు బాగుండాలి, ఉదయించే విధంగా ఉండాలి, రైజింగ్ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము రైజింగ్ తెలంగాణ నినాదాన్ని తీసుకుంటే ఫాలింగ్ తెలంగాణ అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడతారు. అంటే ప్రజల జీవితాలు బాగుండద్దు, వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి అదే రకంగా ఉండాలి, కేవలం మా కుటుంబం మటుకే బాగుండాలనే ఒక వ్యవహార శైలి కేటీఆర్ గారిది. ప్రజల జీవితాలు బాగుండాలి, రైజింగ్ తెలంగాణ లెక్క ఉండాలనే ఒక వ్యవహార శైలి మా ముఖ్యమంత్రి గారిది. ఈ రెండింటిపైన తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానులు, వాళ్ళు చాలా తెలివివంతులు, వాళ్ళు అన్నింటినీ గమనిస్తారు. 100% ప్రజలు కూడా వాళ్ళు ఆలోచించాలి. రైజింగ్ తెలంగాణ అనే నినాదం ఎత్తుకున్న రేవంత్ రెడ్డి గారి వైపు ఉంటారా, ఫాలింగ్ తెలంగాణ నినాదం ఎత్తుకున్న కేటీఆర్ గారి వైపు ఉంటారా, ప్రజలందరూ కూడా గమనిస్తారు. 100% ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారు వెంట ఉంటారు అనే సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. రైజింగ్ తెలంగాణ అని మీరు చెప్తున్నారు, కానీ రైజింగ్ తెలంగాణ కాదు, యనుమల బ్రదర్స్ రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి కేటీఆర్ అంటారు. చాలా స్పష్టంగా రైజింగ్ తెలంగాణకు అర్థమైందని నేను చెప్పిన. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి వాళ్ళ లెక్క బంగారు తెలంగాణ అంటే కవితమ్మ బతుకమ్మ కేవలం కవితమ్మకు అనే విధంగా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబం మటుకే బంగారమయ్యే విధంగా అయ్యే విధంగా కాదు. ఇది చాలా స్పష్టంగా రైజింగ్ తెలంగాణ అంటే ప్రతి జిల్లా, ప్రతి ప్రజలు, బడుగు బలైన వర్గాలు, గిరిజనులు, ఏదైతే దళితులు, బీసీస్, అన్ని వర్గాల ప్రజలు, ఏదైతే మహిళలు, ముఖ్యంగా అందరూ కూడా విద్యార్థులు, యువకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఉదయిస్తున్న సూర్యుని లేక ఉండాలి, రైజింగ్ తెలంగాణ ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా మా కార్యక్రమాలను మేము ప్రవేశపెడుతూ దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మేము కేవలం చెయ్యందేదని ఉందనంటే కల్వకుంట్ల కుటుంబం వారు చేసిన కుంభకోణం, వారు ఏదైతే దండుకున్న తెలంగాణ సొమ్ముకి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళకి ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఏదైతే కట్టించి ఆ డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళని పంపించడం ఒక్కటి తప్ప తెలంగాణకి ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఏదైతే 1-2 జాగాలు ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా 100% అవన్నింటినీ కూడా సమస్యలను పరిష్కరించి ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వం నిలబడుతుంది. అంటే ముఖ్యంగా నిన్న జిల్లాల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎక్కడికి పోయినాయి, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మహిళలకి, అమ్మాయిలకి తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకా అంతేకాకుండా 2,500 నెలకు మహిళకి ఇవ్వాల్సినటువంటి స్కీమ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి పోయినా ఒక్కొక్క మహిళకు 30,000 బాకీ పడి ఖచ్చితంగా ఉద్యమిద్దాము, అడుగుదాము, ప్రశ్నిద్దాము అంటున్నారు. ఇప్పుడు కవితమ్మ ఏదైతే సంబంధించి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఇస్తే దానిపైన మాట్లాడారు. రైతులకు సరే వాళ్ళ ప్రకారం చెప్పుకున్న 75% రైతులకు ఏంటంటే వాళ్ళు మాట్లాడేది 75% రైతులకు 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ అనే దానిపైన దాన్ని స్వాగతించారు. ఏదైతే సంబంధించి 200 యూనిట్ ఉచిత కరెంటు ఫ్రీ ఇస్తుంటే దాన్ని స్వాగతించారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ని ప్రవేశపెడితే దాన్ని స్వాగతించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించి దాన్ని ఏదైతే పేదవాళ్ళలో బహుపేద వాళ్ళకి మొదటగా, దాని తర్వాత విడతల వాడిగా ఇంద్రమ్మ ఇళ్ల స్కీమ్ ని ప్రారంభిస్తే దాన్ని స్వాగతించారు. ఏదైతే మహిళలకి మీరు వడ్డీ లేని రుణాలు కంప్లీట్ గా తీసేసి ఈరోజు మహిళలను ఎంపవర్ చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తుంటే దాన్ని స్వాగతించారు. ఏదైతే 55,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము ఎగ్జామ్లు పెట్టినాము, నోటిఫికేషన్లు ఇచ్చినాము అని చెప్తారు. ఎందుకు నియామక పత్రాలు మీరు ఇయ్యలేకపోయారు, ఎందుకు కోర్టు కేసు చిక్కుముళ్ళని తీయలేకపోయారు అంటే దానిపైన మాట్లాడారు. ఎందుకు మీరు యూనివర్సిటీలను బాగు చేయలేదు, ఎందుకు యూనివర్సిటీలను ఆ రోజు అన్ని రోజులుగా వైస్ ఛాన్సలర్ నియమించలేకుండా పెట్టారు అంటే దానిపైన కూడా మాట్లాడరు. అంటే చేసిన బాగుని దేనిపైన కూడా మాట్లాడుకుంటే సరే 1-2 విషయాలు ఏమన్నా ఉన్నా
మహిళలు కానీ ఇతర అంశాలు ఏమన్నా 100% వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ స్కీమ్స్ ని కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తామో తప్పనిసరిగా చేసి తీర్థమని చెప్పి మేము చెప్తున్నాం. ఆ సమస్యలు ఏమైనా ప్రాబ్లం ఉంటే అసెంబ్లీకి రండి, దానిపైన చర్చిద్దాము, లేదా శాసన మండలికి రామ్మ చర్చిద్దామంటే అక్కడ చర్చకి రారు. ముందుగా కవితమ్మ పోయి మీ నాయనకు చెప్పు, ఫార్మ్ హౌస్ ఉన్న నాయనకి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంతనో ప్రధాన ప్రతిపక్ష నాయకుల పాత్ర కూడా ఉంటది. మేమేమన్నా సమస్యలు మా దృష్టికి రాకపోయినా మేము సమస్యలు పరిష్కరిస్తలేము అని ప్రజలు భావిస్తే ఆ సమస్యల్ని అసెంబ్లీలో వచ్చి చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటది. అవన్నీ మర్చిపోయి ఏదైతే నేను దొరలెక్కన ఫార్మ్ హౌస్ లో ఉంటాను, గడిలోనే ఉంటానని ఇదే రకంగా వివరిస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ముందు ఇప్పటికన్నా మీ పద్ధతి మీరు మార్చుకోవాలని చెప్పని వారిని హెచ్చరిస్తున్నా. అంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలలో 5 హామీలు మేము అమలు చేస్తాము, అది కనబడట్లేరా అని మీరు అంటున్నారు. కేవలం ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా గ్రౌండ్లలో అమలు కాలేదు, ఎంతో మంది అనర్హులుగానే మిగిలిపోయారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత కరెంటు వస్తుందా లేదా రండి, పోయి తీసుకెళ్లి చూపిస్తాం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా రండి, వాళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో పడుతుందా లేదా రండి, తీసుకొని చూపిస్తాం. 3500 ఇల్లు ఏదైతే సంబంధించి నియోజకవర్గ వారీగా దాని గ్యాప్ పెట్టి దాన్ని ఇప్పుడు ప్రారంభించడం లేదా రండి, దాన్ని కూడా చూపిస్తాం. చాలా స్పష్టంగా 55,000 నియామక పత్రాలు రండి, ఎల్బీ స్టేడియంలో ఏదైతే సంబంధించి ఇచ్చిన ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్ వీళ్ళ కళ్ళకి కనబడతలేవా? ఇవన్నీ కనబడుకుంటే చాలా స్పష్టంగా ఇచ్చిన ప్రతి గ్యారంటీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుంటే వాళ్ళకి కనబడుతుంటే కావాలని చెప్పని కక్షపూరితతోటి మేము చెయ్యలేంది వీళ్ళు చేస్తున్నారు అని చెప్పని ఒకటే పని పెట్టుకుర్రు. బాబాబమ్మర్దులు పోటీ పడి ఈ పోటీ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే ఎక్కువ ఎప్పుడు పెద్దాయన పోతాడు, పెద్దాయన కుర్చీలో కూర్చున్నామని చెప్పి బాబాబమ్మర్దులు ఒక కంకణం కట్టుకొని ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇది కనబడాలి అది కనబడాలని చెప్పి వీళ్ళు తయారైన తప్ప నిజంగా వీళ్ళకి తెలంగాణ పట్ల గాని, తెలంగాణ సమాజం పట్ల గాని, తెలంగాణ ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారు అన్నట్టు ఏది కూడా ఇంప్లిమెంట్ కాకపోతే ఆధారాలతో సహా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాము. ఏమి ఇచ్చినామో ఏమి ఇవ్వలేదు, మీ యొక్క నాయనని రమ్మనండి, కేసీఆర్ గారిని రమ్మనండి, ఆధారాలతో సహా పీపీటీతో సహా అన్నిటిపైన కూడా చర్చించడానికి ఈ ప్రజాప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నాము. నిన్న తెలంగాణలో భూమి కంపించిన దాన్ని కూడా కౌశిక్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశాడు. కేవలం రేవంత్ రెడ్డి చేసినటువంటి అసత్య ప్రచారాలతోనే దేవుడి పైన పెట్టి ఎక్కడ పోతే అక్కడ దేవుడి పైన ఒట్లు పెట్టడం, అబద్ధాలు చెప్పడంతోనే కనీసం ప్రకృతి కూడా ఇట్లా కన్నెర్ర చేస్తుంది అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను కూడా చెప్పగలుగుతా, ఒకరు చెప్పినట్టు కాళేశ్వరం కట్టినందుకు అది సరైన జాగలు కట్టలేదు, దానివల్ల భూమి కంపించింది, దానివల్ల ఎక్కువ నీళ్లు. కాకపోతే మనం చదువుకున్న వ్యక్తులం, నేను ఒక డాక్టర్ని, కౌశిక్ రెడ్డి కూడా మరి చదువుకోలేదో కనీసం 10th అయితే పాస్ అయి ఉంటాడు కదా, పాస్ అయిన ఆయన కన్నా కనీసం జ్ఞానం ఉండాలి ఏదైనా మాట్లాడినప్పుడు. భూమి ఈ రోజు కంపిస్తుందని అంటే మనకి ప్రకృతి ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఏది మన నదులను కానీ మన లేక్స్ ని కానీ ఇవన్నిటిని కాపాడుకోవాలి, ఇవన్నిటిని పరిశుభ్రం పెట్టుకోవాలి, మన వాతావరణాన్ని కూడా పరిశుభ్రం పెట్టుకోవాలి, చెట్లని పెంచాలని చెప్పి ప్రకృతి మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. అంటే ఏదైతే మూసీ కానీ దాంతో పాటు హైడ్రా కానీ ఇవన్నీ కూడా జరగాలి, ఇవన్నీ కూడా అవసరం అని చెప్పని ఈరోజు ప్రకృతి కూడా ఒక ఇండికేషన్ పంపిస్తుంది. ప్రకృతి ఇండికేషన్ పంపించడానికి ఇప్పటికన్నా దాన్ని సానుకూలంగా దాన్ని పాజిటివ్ వేలో ఆలోచించకుండా దాన్ని కూడా ఏదైతే ప్రజల సెంటిమెంట్స్ ఎమోషన్స్ మీరు రెచ్చగొట్టి దాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే నువ్వు ఒక శాసన సభ్యుని లెక్క మాట్లాడాలి. ఏదైతే తెలివి మొఖాలు ఉన్నట్టు మెదడు మొఖాలు ఉన్నట్టు ఒక ఆంబోతు లెక్క ఏదైతే తెలియకుండా వ్యవహరించడం, ఒక పిచ్చి కుక్క లెక్క వ్యవహరిస్తే ఇది మంచిది కాదు. ఇప్పటికన్నా అసలు వ్యవహారాన్ని మానుకోవాలని చెప్పని ఏదైతే హుజరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ రోజు హరీష్ రావు అరెస్ట్ ని ఎలా చూస్తారో, అటు ఇది ప్రజా పాలన ఎమర్జెన్సీ పాలన నుంచి వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? మా ఎమర్జెన్సీ పాలన అంటే గతంలో వ్యవహరించిన తీరు, గతంలో ధర్నాలు చేసుకోకుండా ధర్నా చౌగును ఎత్తేసిన పరిస్థితి, ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకులని కేవలం ఇంటికే పరిమితి చేసిన పరిస్థితి, ఏదైతే ఇనకపోతే భౌతిక దాడులు చేసిన పరిస్థితి, సొమోటోగా ఒకటే రోజు ఒకటే వ్యక్తి పైన వివిధ పోలీస్ స్టేషన్ లో 8 నుంచి 10 కేసులు పెట్టిన పరిస్థితి, ఆ రోజుకి ఈ రోజు ఎవరికైనా ఇబ్బంది ఉందంటే సెక్రటేరియట్ ముందు గాని ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు కూడా వచ్చి నిరసన తెలియజేసే ఒక ప్రజాస్వామ్యం మీ ప్రజా పరిపాలనలో ఉంది. గతంలో ఈ పరిపాలన ఎక్కడ ఉండేనా? ఈ రోజు నిరసన తెలపాలన్నా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా నిరసన తెలిపే ఒక ప్రజాస్వామ్యం ఈ రోజు ప్రభుత్వంలో ఉంది. గతంలో గ్రూప్ 2 విషయంలో కూడా విద్యార్థులు పంతానికి ఏదైతే విద్యార్థులు 100% ఈ పోస్ట్ పోన్ చేయాలంటే ఆ రోజు కూడా ప్రభుత్వం పంతానికి పోకుండా డిఎస్సి ఏదైతే సంబంధించి గ్రూప్ 2 రెండింటిని ఆలోచించి గ్రూప్ 2 కూడా ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు. దీంట్లోనే అర్థమవుతుంది గత ప్రభుత్వ వ్యవహారము ఇప్పుడున్న ప్రభుత్వ వ్యవహారము కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది. ఇది మనం చెప్పడంలో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఈ రోజు ఏదైతే సంబంధించి ప్రభుత్వ
ఆఫీస్ లో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఒక ఎమ్మెల్యే అంటే ఒక ధోరణి నేను ఒక డిక్టేటర్ అనే విధంగా వెళ్ళి అక్కడ ఉన్న అధికారుల పైన అడ్డగోలుగా అచ్చోసిన ఆంబోతులక ఇష్టం వచ్చినట్టు వివరించి మాట్లాడితే అంటే ఒక ఎమ్మెల్యే పోయి పోలీస్ అధికారులను ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అధికారం ఎవరిచ్చారు అంటే ఒక ఎమ్మెల్యే అధికారులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక ఆ పరిస్థితి అంటే ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని కూడా దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే వాళ్ళ సమస్యలు చెప్పుకోనికి వస్తే అక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నువ్వు పోలీస్ స్టేషన్ నింపేస్తే అక్కడ వాతావరణాన్ని యుద్ధ వాతావరణంగా సృష్టించే ప్రయత్నం చేస్తే 100% ఏదైతే సిస్టమ్ పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీని వారు నిర్వహిస్తారు వాళ్ళ డ్యూటీని వారు నిర్వహిస్తుంటే ఏదైతే మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి కౌశిక్ రెడ్డి గారితో ఎఫ్ఐఆర్ ఏది చూపి అని అడుగుతారు అరెస్ట్ చేసినాక ఎఫ్ఐఆర్ ఇవ్వని కానీ ఏదైతే కోర్టులో సబ్మిట్ చేసే ముందు ఎంత టైం పడుతుంది ఏం ప్రొసీజర్ ఫాలో అవుతారు అనేది కనీస జ్ఞానం లేకుండా ఈరోజు మాట్లాడితే ఎట్లా గతంలో ఇదే బల్బేరు వెంకట్ని 48 గంటలు అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఎక్కడున్నా ఎక్కడ పెట్టారని తెలియని పరిస్థితి ఉంటే ఇదే అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికే 36 గంటలు అయిపోయింది బల్బేరు వెంకటన్ మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు ఎక్కడ తీసుకెళ్లారు పోలీస్ అధికారులు చెప్పాలని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాని తర్వాత 3 గంటలకి నన్ను అర్ధరాత్రి 1 గంటకు తీసుకుపోయి ఏదైతే జడ్జి గారి ముందు నేను ప్రవేశపెట్టారు ఈరోజు కౌశిక్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ పెట్టారు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారు అందరికీ కనబడుతుంది ప్రశ్న కూడా కనబడుతుంది మీ లెక్క తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టి భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయలే అది మేం చేస్తుంది కాదు అది ప్రొసీజర్ ప్రకారము పోలీస్ విధులకి ఆటంకాలకి అడ్డుపడితే అడ్డగోలుగా ఏదైతే డ్యూటీలు ఉన్న అధికారులను విమర్శిస్తే నోటికి వచ్చిన పదజాలంతో మాట్లాడితే 100% లీగల్ గా వాళ్ళపైన కేసులు అయితే అది ఎమ్మెల్యే ఉండని ఎవరైనా ఉండని వాళ్ళపైన 100% లోపల వేస్తారు ప్రొసీజర్ ప్రకారం కేసులు బుక్ అవుతాయి అంటే ముఖ్యంగా మీరు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెడదామని చెప్పి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు కానీ దాని రూపురేఖలు మార్చే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న తర్వాత కూడా మీరు ఎందుకు అట్లా మార్చాల్సిన అవసరం వచ్చింది కేసీఆర్ మీద కోపం ఉంటే అక్కడ చూపించాలి కానీ విగ్రహం పైన ఎందుకు చూపించడము ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మేము అక్కడ తొలగించి మేము అనుకున్న ప్లేస్ లో నిర్మిస్తామని చెప్పేసి కేటీఆర్ ఒక విషయాన్ని చెప్తాను ఏదైతే సంబంధించి ప్రతిది కూడా డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మేము తొలగించేస్తాము మేము తీసేస్తాము లేదా రేపొద్దున ఆ జాగల మాదేదైనా పెట్టుకొని ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో లేదా వాళ్ళ స్టాచ్యూల తర్వాత పెట్టుకొని ఉంటది అని చెప్పని ఆ కనీసం సచివాలయం పెట్టినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనే కనీస ఆలోచన 10 ఏళ్లలో మీకు రాలే ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల మీరు పెట్టలేదా ముందు దానికి సమాధానం చెప్పాలి 10 ఏళ్లుగా తెలంగాణ తల్లిని మర్చిపోయింది ఎవరు దాని గురించి యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది 10 ఏళ్లుగా మీ ఫార్మ్ హౌస్ కట్టుకోనికి మీకు సమయం ఉండే సచివాలయం అసెంబ్లీ సచివాలయం కట్టుకోనికి ఉండే ప్రగతి భవన్ కట్టుకోనికి ఉండే జన్వాడ ఫార్మ్ హౌస్ కట్టుకోనికి ఉండే గజ్వేల్ ఫార్మ్ హౌస్ కట్టుకోనికి ఉండే ఏదైతే సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే ఒక కనీస ఆలోచన కూడా మీకు లేకుండే ఈరోజు తెలంగాణని చూపించే విధంగా తెలంగాణ నిజంగా తెలంగాణలో ఉన్న మహిళలు ఏ విధంగా ఉంటారో వాళ్ళు ఒక రూపాన్ని ఉద్దేశించి ఆ రూపం ఉండే విధంగా ఆ రూపాన్ని గౌరవించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆ విగ్రహాన్ని పెడితే దాని గురించి ఎగతాళిగా అవహేళనగా మేము తీసేస్తామని చెప్పి మాట్లాడితే ఇటువంటి మాటలు సరికాదు ఇప్పటికన్నా ఇటువంటి మాటలు మానుకోండి కేసీఆర్ గారు బయటకు వచ్చి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి చెప్పండి మీరు ప్రతిపక్షంలో ఉన్నది ఏదైతే దాన్ని జీర్ణించుకోలేక దాన్ని తట్టుకోలేక సరే మీరు ఎట్లన్నా ప్రజలకి మంచి చేయలేకపోతారు మంచి పేరు మీరు మాట్లాడలేకపోతారు కనీసం మీరు ఎట్లయితే మౌనంగా ఉంటుర్రో మీరు ఎట్లయితే ఫార్మర్స్ లో అనుకుంటారో మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పుర్రి ఇటువంటి వ్యవహారం ఇటువంటి పద్ధతి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణవి కాదు ఇప్పటికన్నా ఇటువంటి యుద్ధ వాతావరణాలు సృష్టించి ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో కదా విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ల ఏదైతే విద్యార్థుల బలిదానాల వల్ల మీరు కూర్చున్న కుర్చీని విద్యార్థులను మర్చిపోయి తెలంగాణ ప్రజల్ని మర్చిపోయి మీ కుటుంబం కోసం మీరు వివరించారు మీరు పని చేసుకోలేదు అందరు కూడా గమనించారు ఇప్పుడు ప్రజల కోసం ప్రజల బాగు కోసము ఏదైతే 24 గంటలలో 18 గంటలు ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం అంతా కూడా కృషి చేసి తెలంగాణని బాగు చేయాలి లాస్ట్ 10 years లో కానీ డెవలప్మెంట్ అది ఇది రెండు కలిపి కూడా ఈ 5 ఏళ్లలో చేయాలని చెప్పని యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ముఖ్యమంత్రి గారు వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టి వారు పనిచేస్తుంటే మంచి చేయలేకపోయినా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం మటుకు చేయకండి ఇది మంచిది కాదు ఇది మీ యొక్క స్థానానికి కానీ ఏమాత్రం మీకు గౌరవం ఇయ్యదు ఇప్పటికన్నా ఇసంటి ఒక వైఖరి మీ వ్యక్తులు మార్చుకునే విధంగా మీరు వాళ్ళని ఆదేశించాలని చెప్పని నేను కేసీఆర్ గారు కూడా చెప్పదలుచుకున్నాను
ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి ఉదయించే సూర్యునితో రైజింగ్ తెలంగాణని పోలుస్తుంటే అది చూడలేక ఫాలింగ్ తెలంగాణ అని చెప్పేసి కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా చేసినటువంటి పాలన చూసి ఎవరో లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత 10 ఏళ్లు వాళ్ళు పాలించి వాళ్ళు చేసినటువంటి అరెస్టులు అక్రమాలు అన్ని మర్చిపోయి ఇప్పుడు ఎమర్జెన్సీ పాలన అనే మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదని చెప్పేసి బల్మూరు వెంకట